శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యర్మ భక్తులారా, వాల్మీకి మనిషి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల, అయోధ్య, అరణ్య, కిష్కింద, సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో ఉన్నాం. ఉత్తరకాండలో కూడా 14 సర్గలు పూర్తి చేశాం. 15వ సర్గలో ఉన్నాం. 15వ సర్గలో 17వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 18 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సదృష్ట్వా భ్రాతరం సంఖ్యే శాపాద్విభ్రష్ట గౌరవం ఉవాచ వచనం ధీమాం యుక్తం పైతామహే కులే. ఆ తర్వాత కుబేరుడు రావణుణ్ణి యుద్ధంలో చూచి బ్రహ్మదేవుడి యొక్క కులంలో పుట్టాడు కాబట్టి పలకదగిన మాటల్ని ఇలా చెప్పాడు. యన్మయా వార్యమాణస్త్వం నావగచ్చసి దుర్మతే పశ్చాదస్య ఫలం ప్రాప్య జ్ఞాస్యసే నరయంగతః. నేను నివారిస్తున్నా, నువ్వు తెలుసుకోవటం లేదు. కొంతకాలం తర్వాత నరకంలో పడి నువ్వు దీని ఫలితాన్ని, నువ్వు చేస్తున్న పనుల ఫలితాన్ని తెలుసుకుంటావు. యోహి మోహాద్విషం పీత్వా నవగచ్చతి దుర్మతి సతస్య పరిణామాంతే జానీతే కర్మణ ఫలం. తెలివి తక్కువ తనంతో విషం తాగినవాడు, అటువంటి బుద్ధిహీనుడు అది జీర్ణం అయ్యేటప్పుడు దాని ప్రభావం ఏంటో తెలుసుకుంటాడు. దేవతానాభినందంతి ధర్మయుక్తేన కేనచిత్ ఏన త్వమీదృశం భావం నీతశ్చన భుజ్యసే. నీకు ఇటువంటి దుష్టబుద్ధి ఎందుకు కలిగిందో నాకు తెలియటం లేదు. మాతరం పితరం విప్రం ఆచార్యం చావమన్యవై సపశ్యతి ఫలం తస్య ప్రేతరాజవసంగత. తల్లిని, తండ్రిని, బ్రాహ్మణుణ్ణి, గురువుని అవమానించినవాడు మరణాంతరం తాను చేసిన పనికి తప్పనిసరిగా ఫలితాన్ని పొందుతాడు. అధ్రువేహి శరీరేయో నకరోతి తపోర్జవం. అంటే తన తమ్ముడే కాబట్టి కొన్ని నీతి మాటలు చెప్తున్నాడు, మారుతాడేమోనని కుబేరుడు రావణాసుడికి. స పశ్చాత్తప్యతే మూఢో మృతో గత్వాత్మనో గతిం. ఈ శరీరం అస్థిరమైంది నాయన. అటువంటి ఈ శరీరం ఉన్నప్పుడే తపస్సుని సంపాదించని మూఢుడు మరణానంతరం తాను పొందవలసిన దుర్గతిని ఖచ్చితంగా పొందుతాడు. ధర్మాద్రాజ్యం ధనం సౌఖ్యం అధర్మాత్ దుఃఖమేవచ తస్మాత్ ధర్మం సుఖార్థాయ కుర్యాత్ పాపం విసర్జయేత్. ధర్మం వల్లనే రాజ్యము, సౌఖ్యం కలుగుతుంది. అధర్మం వల్ల దుఃఖమే కలుగుతుంది. ధర్మాత్ రాజ్యం ధనం సౌఖ్యం అధర్మాత్ దుఃఖమేవచ. అధర్మం వల్ల దుఃఖం వస్తుంది. అందువల్ల సుఖం కావాలంటే ఖచ్చితంగా ధర్మాన్నే ఆచరించాలి, పాపాన్ని విడవాలి సుమా. పాపస్య హి ఫలం దుఃఖం తద్భోక్తమిహాత్మన తస్మాత్ ఆత్మావఘాతార్థం మూఢ పాపం కరిష్యతి. పాపానికి ఫలం దుఃఖమే. ఆ దుఃఖాన్ని, ఆ పాపం చేసిన వాడే అనుభవించాల్సి వస్తుంది సుమా. చేత ఎవడు కూడా మూఢుడై తన వినాశం కోసం పాపం చేయడు. రేపు మనం 26వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ.